ఈరోజు చాలా కార్యక్రమాలు అందరికీ జ్ఞానం ఉన్నవాళ్ళు చక్కబెట్టుకుని వచ్చారు. జ్ఞానము లేని వారు వాటికి మక్కువ చూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఉండాలన్నటువంటి ఆశ కలిగి ఉంటే దేవుడు ఏ రీతిగానే ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే నేను గత వారం వాక్యం చెప్తూ అన్నాను. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచే ప్రసంగం ఉంటుందని చెప్పాను. అయితే ఈ పూటకు అది ఆఫ్ చేసి మరొక వాక్యాన్ని చూద్దాం. వచ్చే ప్రసంగంలో అదే ప్రసంగాన్ని మనం ముందుకి తీసుకుని వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము అందరికీ సుపరిచితమైనటువంటి కీర్తనను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. చాలామందికి ఈ కీర్తన కంఠస్థం కూడా. చాలామందికి ఈ కీర్తన ఏంటండి? కంఠస్థం. కానీ కొంచెం విభిన్నంగా ఆలోచిద్దాం. ఈ కీర్తనలో దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యకాల సమయంలో ఏంటి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దొడ్డెకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల ఎంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు భక్తుడు రాస్తున్నటువంటి కీర్తన. అయితే ఒకసారి గమనిద్దామండి కీర్తనను. దావీదు భక్తుడు తనను ఎలా పోల్చుకుంటున్నాడంటే, ఒక గొర్రె స్థానములో పోల్చుకుంటూ, దేవుడే గనక కాపరైతే ఒక మనిషికి ఎటువంటి వెసులుబాటు ఉంటుంది, ఎటువంటి ఉపశమనం ఉంటుంది అన్నటువంటి వాక్యము ద్వారా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చాలామందికి ఈరోజు ఒక హేళన అయిపోయింది. క్రైస్తవులు అంటున్నారు, గొర్రెలు అంటున్నారు. ఏమంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, గర్జించు సింహము అని కూడా రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంటండి? గర్జించు సింహము గర్జించలేనంతసేపు కూడా ఎవరు ఆటలన్నా సాగుతాయి. ఒక్కసారి మన యోధాగోత్రపు సింహము గనక తిరిగి రెండవ రాకడగా వచ్చిన రోజునాడు ఇన్ని సింహాల ముందు గొర్రెలన్న నోరులన్నీ ఏం చేయబడతాయి చెప్పండి? సాగిలపడి నమస్కారము చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ దావీదు అనుభవంలోంచి రాస్తున్నాడండి కీర్తన. దావీదు ఏం చేస్తున్నాడు? అనుభవంలోంచి రాస్తున్నాడు. ఏమిటా అనుభవము? అనుభవంతో వచ్చిన మాటలు వ్యక్తిని చాలా ప్రభావితం చేస్తాయి. అనుభవంతో వచ్చిన మాటలు
ఒక వ్యక్తిని ఏం చేస్తాయండి? చాలా ప్రభావితం చేస్తాయి, చాలా ఆలోచింపజేస్తాయి. అవునా కదా? చాలా ఏం చేస్తాయి? ఆలోచింపజేస్తాయి. ఏమిటి దావీదు జీవితంలో తనకు ఉన్నటువంటి అనుభవము అని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజు కాకముందు ఏం చేసేవాడంటండి? ఏం కాచుకునేవాడు? గొర్రెలు కాచుకుంటూ దేవుని స్తుతించేవాడు. గొర్రెలు కాచుకుంటూ ఏం చేసేవాడు చెప్పండి? దేవుణ్ణి స్తుతించేవాడు. పైగా తన కుటుంబంలో తను ఎవరంటే చివరివాడు. తన కుటుంబంలో ఎవరు వాడండి? చివరివాడు. సమూయేలు ప్రవక్త వచ్చి, అయ్యా నీ కుటుంబంలో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించమన్నాడని యెషయాతో చెప్పినప్పుడు, వీడినా 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 అని చెప్పి దావీదు యొక్క అన్నగారులందరినీ కూడా తండ్రి ఏం చేశాడు? చూపించిన. ఎన్నిసార్లు సమూయేలు ఈ తైలపు కొమ్ము పైకెత్తినా కానీ దేవుడు ఆత్మ సమూయేలుతో మాట్లాడలేదు. దేవుడు ఆత్మ ఏం చేయలేదండి? సమూయేలుతో మాట్లాడలేదు. కారణం ఏంటంటే, దావీదు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. దావీదు పట్ల దేవునికి ఏముందండి? ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, దావీదు అన్నలందరి మీద కూడా చిన్నవాడు. దావీదు వయసు యందు చిన్నవాడు, జ్ఞానమందు చిన్నవాడు అన్నటువంటి అభిప్రాయము అందరికీ కూడా ఉంది, తండ్రితో సహా. కానీ ఒక్కసారి సమూయేలు వచ్చి, వీళ్ళెవ్వరూ కాదయ్యా, ఇంకెవరైనా ఉన్నారా అన్నటువంటి పరిస్థితుల్లో దావీదు తండ్రి అంటున్నాడు, కడసటివాడు ఒకడు ఉన్నాడే, అతడు దావీదు. నా మందను మేపుకుంటూ ఏం చేస్తున్నాడు? వాడు పొలములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే తండ్రి దృష్టే కాదు, అందరి దృష్టిలో కూడా 2-3 పర్యాయములు దావీదుని తక్కువగానే చూశారు. 2-3 పర్యాయములు దావీదుని ఎలా చూశాడండి? తక్కువగానే చూశారు. అభిషేకించే దగ్గర కూడా కుటుంబము దావీదుని తక్కువగానే చూసింది. అభిషేకము ప్రియమైన దేవుని బిడ్డలారా చేసే ప్రక్రియలో అన్నదమ్ములు కూడా తను తక్కువగానే చూశారు. ఒకానొక సమయంలో యుద్ధానికి వెళ్తాను అన్నప్పుడు కూడా దావీదుకి రాజు, సైన్యములు అందరూ కూడా అనేకమైనటువంటి వస్త్రాలు ధరించేసి, కవచాలు ధరించేసి, అబ్బాయి నువ్వు చిన్నవాడు, నీకు ఏదన్నా జరగచ్చని తక్కువగానే చూశారు. ఎలా చూశారండి? తక్కువగానే చూశారు. కానీ జనులందరికీ అర్థం కానిది, దేవునికి దావీదు పట్ల అర్థమైన ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, దావీదు యొక్క శక్తి అయినను, దావీదు యొక్క బలమైనను, దావీదు యొక్క జ్ఞానమైనను, దావీదు యొక్క ఆత్మైనను ఎవరికి అర్థమైందంటే, పిలిచినటువంటి దేవునికి, ఎన్నుకోబడినటువంటి దేవునికి అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో మనం నడిచే విధానము లేదా మనం బ్రతికే విధానము ఎదుటివారి దృష్టికి చాలా లోకువగా, తక్కువగా అనిపించవచ్చు. మనం వాళ్ళ దృష్టికి ఎన్నిక లేని వారిమే అనిపించవచ్చు. మనం వాళ్ళ చూపుల్లో, వాళ్ళ ఆలోచనలో వీళ్ళు ఎందుకు పనికిరారు అని అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవునికి కావలసింది మాత్రం ఆ పనికిరానటువంటి వారే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి కావలసింది ఎవరండి? పనికిరానటువంటి వారే. దేవునికి అవసరమైనది పెంట మీద పాడేసిందే. దేవుడికి అవసరమైంది పెంట మీద పాడేసిందే. ఆయనకి తెలుసు ఆ పెంట మీద పాడేసిందన్నా, పనికిరాని దాన్నన్నా కానీ అందరికీ అవసరమయ్యేలాగా ఎలా మార్చాలో దేవునికి తెలుసు. అలాగా దావీదు జీవితాన్ని దేవుడు మార్చినందుకు, దేవుడు అట్టి రీతిగా ఉంచినందుకు దావీదు తన అనుభవంలోంచి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి,
నాకు ఏమి కావాలి ఇంకా? నాకేమీ కలగదు కదా. అంటే దావీదు ఎలాగైతే కాపరిగా ఉన్నప్పుడు తన గొర్రెలను ఎంత బాగా చూసుకున్నాడో, తన గొర్రెలకు ఏ లోటుపాటు రాకుండా సమయానికి నీటిని, సమయానికి ఆహారాన్ని ఇస్తూ, వాటిని ఎక్కడ ఉంచాలో, ఏ నీడపట్టును ఉంచాలో, రాత్రికాల సమయంలో ఎట్టి విధంగా కాపాడాలో, ఎలాగైతే ఒక కాపరిగా నేను కాపాడాను కదా గొర్రెలను, ఇప్పుడు నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కదా, ఇప్పుడు నాకేమి కొదువైంది? ఇప్పుడు నా జీవితంలో నాకేమి నష్టం కలిగింది? ఆ రోజు ఈ గొర్రెలను కాపాడినటువంటి నేను ఎలాగైతే కాపాడానో, దేవుడు నన్ను కూడా ఏం చేశాడంటే అదే విధముగా కాపాడుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్తూ అంటున్నాడు, పచ్చిక గల చోట్ల నా గొర్రెలను పచ్చగా ఉండే చోటుకి నేను ఎలాగైతే నడిపిస్తున్నానో, నా దేవుడు కూడా అటువంటి పరిస్థితులు గుండానే నన్ను ఏం చేశాడు? నడిపిస్తూ వచ్చాడు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాంతికరమైనటువంటి జలముల యొద్ద, అంటే వాగులు, ఈ యొక్క జల ప్రవాహాలు పారుతున్నప్పటికీ కూడా అవి నా గొర్రెలకు హాని చేయలేనటువంటి చోటుకి నేను ఎలాగైతే తీసుకుని వెళ్ళానో, నా పరిస్థితిని బట్టి నాకు కావలసిన యొక్క మంచి వాక్యాన్ని, శాంతికరమైన వాక్యాన్ని నా దేవుడు నాకు నేర్పిస్తూనే వచ్చాడు. దావీదు చాలా ఆశీర్వదించబడ్డాడు అనటానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కృంగిపోయాడు అనటానికి, చాలా పాపము చేసి ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు అనటానికి ఈ 3 విషయాల్లో కూడా దావీదును ప్రాధాన్యంగా చూపించగలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన జీవితము ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో, తన మాంగారు ద్వారానో తన కొడుకు ద్వారానో ఎలా కుమిలిపోయాడో, చేయకూడని తప్పు చేసి పాపం అనుభవించి దేవుడి దగ్గర బ్రతిమాలుకుని ఎలా ప్రాయశ్చిత్తాపము పడి తిరిగి వచ్చాడో, ఆ జీవితాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మాదిరికరంగా తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు ఆ కరసటి వాడిని పిలుచుకురా అని చెప్పినప్పుడు, పిలిచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు సమూయేలు దగ్గరికి రాగానే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తైలపు కొమ్ము వెత్తిన వెంటనే దేవుని ఆత్మ ప్రవక్త అయినటువంటి సమూయేలుతో ఏం చేయబడింది చెప్పండి? మాట్లాడటం మొదలైంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. 2 చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. ఈరోజు గమనించాలి, తండ్రి దృష్టిలో బలహీనుడే, అన్నగారి దృష్టిలో గొర్రెలు మేపుకునేవాడే, కానీ దేవుడి దృష్టిలో మాత్రము దావీదు పట్ల దేవుడు ఉంచిన ప్రణాళిక ఏంటంటే రాజు అయ్యేటువంటి భోగం ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రజలందరి దృష్టిలో మనం బలహీనులమే, ప్రజలందరి దృష్టిలో మనం పనికిరానటువంటి వారమే. దేవుడు మాత్రము ఆయన దృష్టిలో మనల్ని ఎలా ఉంచాడంటే రాజుకు తగిన పిల్లలుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు తగిన పిల్లలుగా ఉంచాడు. ఆయన దృష్టిలో డబ్బు లేనంత మాత్రాన వాడు వ్యర్థుడు కాదు, వెనకాల బలము లేనంత మాత్రాన బలహీనుడు కాదు, పలుకుబడి లేని మాత్రాన అధైర్యవంతులము మనము కాదు. కారణం ఏంటంటే ఆయన మనకు కాపరిగా ఉన్నాడు కాబట్టి, ఆయన మనకు కాచేవాడిగా ఉన్నాడు కాబట్టి, దావీదు చెప్పిన రీతిగానే మనం చెప్పుకోవచ్చు, మనకి ఏది కూడా లేమనేటువంటిది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం అంతా చదువుకుంటే, చదవండి, ఇప్పుడు వినండి. యేసుప్రభు అంటూ ఉంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను గొర్రెలకు ఏంటంటండి? మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రె కోసం ఏం పెడతాడు? మంచి కాపరి ఏం పెడతాడండి? ఒకానొక సమయంలో దావీదు జీవితంలో జరిగింది కూడా అదేనండి. గొర్రెలు మేపుకుంటూ ఉంటే సింహము, ఎలుగుబంటి కలుగున్నటువంటి జంతువు వచ్చిందంట. తోడేలు అవ్వచ్చు. వస్తే ఆ
జంతువు నుంచి తన మందను కాపాడుకోవటానికి కాపరిగా తను వెళ్ళి దానితో పోరాడి తన యొక్క 2 దవడ ఎముకలను కూడా ఏం చేశాడండి? విరగ్గొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అనుభవం చెప్తున్నాడు, అదే ఒక జంతువు నోట నేను అయిపోగలను, నా జీవితం కూడా ముగిసిపోద్ది. కానీ దేవుడు నాకు కాపరిగా ఉండి దాన్ని జయించేటువంటి భాగ్యం నాకు ఇచ్చాడంటే ఈరోజు ఎంత యోగ్యత దావీదు పొందుకుని ఉంటాడు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం గమనించాలి, ఆలోచించాలి. ఎన్నో అపాయాలను మనం తప్పించడానికి ధైర్యంగా ముందడుగేసినప్పుడు ఆ అపాయము మనకు తగలకుండా దేవుడు ఏం చేశాడు? మనల్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకు యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, నిజమైన గొర్రెల కాపరి తన మంద కోసం ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. అలా పెట్టిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము పందులతోటో కుక్కలతోటో మనల్ని పోల్చట్లేదు దేవుడు. మంచి జంతువు చేత, సాత్వికమైనటువంటి జంతువు చేత, నెమ్మది కలిగినటువంటి జంతువు చేత, ఏ ఒక్కరికి హాని చేయలేనటువంటి జంతువు చేతే దేవుడు మనల్ని ఏం చేశాడు? పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోలిక చేయబడింది కానీ మనం మానవులు మాత్రమే. పోలిక చేయబడింది కానీ, ఎందుకంటే దేవుని పోలిక చెప్పిన మనం సృజించబడ్డామని ఆది కాండములోనే రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడంట ఎలా చేయాలి మానవుని ఆలోచించుకొని తన పోలిక చెప్పిన మట్టి తీసుకుని ఎలా 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 చేశాడంటని తన పోలిక చెప్పిన నరుని సృజించెను అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వి ఆర్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుని పోలిక చెప్పిన సృజించబడినటువంటి వారము. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ దేవుని పోలిక చెప్పిన సృజించబడిన వారమైన మనకి ఆయన ఏమై ఉన్నాడంటండి? ప్రధాన కాపరి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమై ఉన్నాడంట? ప్రధాన కాపరి ఉన్నాడు. ఆయన మన అపరాధములకైనను మనం చేసిన పాపములకైనను మనం మరణించవలసినటువంటి వారమై ఉన్ననెడల మనకి బదులుగా ఆయన ఏం పెట్టాడంట? మన కోసము ప్రాణము పెట్టాడు. అటువంటి దేవుడి లోకములో ఎవరైనా ఉన్నారా? అటువంటి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఎవరైనా సరే మానవాళి కోసం ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? యేసుప్రభువు అంటూ ఉన్నారే, ఆయనలో పాపం ఉందని, నాలో పాపం ఉందని మీలో స్థాపించగలని వారు ఎవరు? ఆయనలో పాపం ఉందని మనం నిరూపించగలమా? ఆయనలో పాపం ఉందని చెప్పి మనం వెతుకులాడగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టింది మొదలుకొని, ప్రియమైన పెరిగింది మొదలుకొని, దేవుని సన్నిధిని ప్రియమైన రావటం మొదలుకొని తన జీవితాన్ని ఈ సమాజం కోసం ఉపయోగించుకుంటూ వచ్చాడు. అనేక మందిని బాగుపరిచాడు. బాగుపరిచినప్పుడు ప్రశ్నించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందిని స్వస్థపరిచినప్పుడు ప్రశ్నించారు. నువ్వు ఇలా చేయటానికి నువ్వు ఎవరూ కూడా అని అడిగారు. ఎన్ని అడిగినా ఎన్ని చేసినా సమాధానం చెప్పేగడికి చెప్పాడు, మౌనం చేసుకునేగడికి చేసుకున్నాడు. ప్రియమైన దేవుని యెషయా ప్రవక్త చెప్పిన రీతిగా తను మరణమైపోయేటప్పుడు కూడా తనకు ఆ శిక్ష అర్హత కాదు. కానీ అక్కడ ఎవరైతే శిక్షించాలనుకున్నారో వాళ్ళందరి కోసము కూడా, వాళ్ళందరి పాపాల కోసం కూడా యెషయా ప్రవక్త చెప్పిన రీతిగా గొర్రె బొచ్చు కత్తిరించుకుని వాని దగ్గర ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగే మౌనంగా ఉండి మనందరి కోసం చనిపోయినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి దేవునికి మించినటువంటి వారి లోకంలో ఎవరైనా ఉంటారా? అటువంటి కాపరితో పోల్చదగినటువంటి కాపరులు ఎవరైనా ఉంటారా? దావీదు అందుకే చాలా వర్ణనారీతంగా తన జీవితంలో అనుభవాన్ని పోలుస్తూ చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రాణమునకు ఆయన ఏం చేస్తున్నాడంట? సేద తీరుస్తూ ఉన్నాడు. దావీదు తన గొర్రెలు తన మందను కాస్తున్నంత కాలము కూడా, దావీదు తన మందను కాస్తున్నంత కాలము కూడా
గొర్రెలకు ఎంత సేద తీర్పు ఇచ్చాడో యేసయ్య కూడా మన ప్రాణానికి ఈ దినాన్ని ఏం చేస్తున్నాడు, అంతే సేద తీర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో శ్రమిస్తున్నాం, కష్టపడుతున్నాం, ఎంతో నలిగిపోతున్నాం. కొన్ని పరిస్థితుల్లో మన శరీరము నలిగిపోతుంది, మన యొక్క అవయవాలు నలిగిపోతూ ఉన్నాయి. కానీ ఏ పూటకి ఆ పూటకి తిరిగి లేచేటువంటి కృప దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కాపరిగా గొర్రెల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచించండి. దేవుని వాక్యాన్ని సరైన పద్ధతిలో అవగాహన చేసుకోండి. బైబిల్ గ్రంథంలోంచి చెప్పబడిన మాట, ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టే మనందరికీ కూడా ఏ పూటకి ఆ పూట ఏం దొరుకుతుందండి, సేద తీర్పు అనేటువంటిది దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఆయనను మనల్ని కేవలము భౌతికంగానే కాదు మంచి కాపరిగా చూసుకుంటా, ఆత్మీయంగా కూడా ఏం చేస్తున్నాడంటే నీతి మార్గముల గుండా మనలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా నడిపిస్తున్నాడండి? నీతి మార్గముల గుండా. ఎప్పుడు మనము దేవుడి యొక్క నీతిని అనుసరించే వారిగా ఉంటామో తెలుసా? దేవుణ్ణి నమ్మినప్పుడు. ఎందుకంటే అబ్రహాము జీవితాన్ని ఒకసారి గమనించుకోగలిగితే, అబ్రహాము దేవుడు ఏమన్నాడు తెలుసా? అతడు దేవుణ్ణి నమ్మెను, ఆ నమ్మిక అతనికి ఎలా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడెను. ఎవరైతే నీతి యందు దేవుని యందు నమ్మకం కలిగి ఉంటారో వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా నడిపించబడుతుందంటే నీతి యందు అడుగులు వేసే విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జార్జ్ బుష్ అన్నగారు ఒక పాట పాడితే ఇలా అంటారు, అందులో ఎలా ఉంటుంది? నీతి యందు నడచెదను, బాధ పెట్టువారు నాకు దూరమవుతారు. నువ్వు నీతి యందు నడిస్తే నీకు బాధ పెట్టే వాళ్ళందరూ ఏమవుతారు? దేవుడు దూరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాడదాం ఒకసారి. నీతి యందు నడచెదను, బాధ పెట్టువారు నాకు దూరమవుతారు. భీతి నాకు రానే రాదు, భయం లేక బ్రతికెదరు. భీతి నీకు రానే రాదు, భయం లేక బ్రతికెదరు. చెప్దాం. కలవరపడను, దరి చేరతాను. చెప్దాం అందరూ. కలవరపడ, విశ్వాసముతో. ఓ కలవరపడను, దరి చేరతాను. చప్పట్లు కొడుతూ దరి చేరతా. నా పక్షంగా ఓ యేసయ్య ఉండగా నా నావా ములగదుగా. నా పక్షంగా యేసయ్య ఉండగా నా పరిచర్య ఆగదుగా. కలవరపడను దరి చేరతాను. పలుకుదామందరూ. దరి చేరతాను. మరొకసారి కలవరపడను. ఆమేన్. దరి చేరతాను, కలవరపడను, దరి చేరతా. నీతి యందు నడచెదను, బాధ పెట్టువారు నాకు దూరమవుతారు. విశ్వాసంతో నీతి పాడదాం. నడచెదను, బాధ పెట్టువారు నాకు దూరమవుతారు. భీతి నీకు రానే రాదు, భయం లేక బ్రతికెదము. విశ్వాసంతో భీతి నీకు మనకు రానే రాదు, భయం లేకుండా భయం లేక బ్రతికెదరు. కలవరపడను, దరి చేరతాను. ఆమేన్. స్తోత్రం. దరి చేరతాను, కలవరపడను, దరి చేరతాను, కలవరపడ. హల్లెలూయా. దేవుడు మన ప్రాణానికి సేద తీరుస్తున్నంత కాలము కూడా
నీతి మార్గములో నడిపిస్తున్నంత కాలము కూడా దేనికి కూడా ఏం చేయవలసిన పని లేదండి, కలవరపడవలసిన అవసరము లేదు, బాధపడవలసిన అవసరము లేదు. దావీదు ఏ రోజు కూడా బహుశా తన గొర్రెలను బాధ పెట్టి ఉండడు. అందుకంటున్నాడు, నా దేవుడు అదే విధంగా నాకు కాపరై ఉన్నాడు కాబట్టి నేను దేనికి కూడా భయపడవలసిన అవసరము, ఎందుకంటే నా ఆత్మీయ స్థితిలో ఆయన నీతి మార్గముల గుండా నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా అంటున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను బహుశా సంచరించినను ఏ అపాయము కూడా నాకు రానివ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు ఈ గొర్రెల మేపుకెళ్ళేవారు ఇటు సైడ్ అయితే అంత ఇది కాదు, కానీ కొన్నిసార్లు ఈ కొండల ప్రాంతానికి, ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. వారంట గొర్రెలను తీసుకుని కొన్ని దినాలు కొండల మీద ఉండిపోతారంట. కొన్ని దినాలు ఎక్కడ ఉండిపోతారంటే కొండల మీద. మందను తీసుకొని, ఏం తీసుకునండి, ఈ మందను తీసుకుని, అటువంటప్పుడు ఈ గొర్రెలన్నిటినీ కూడా రాత్రికాలం అయితే ఒక చోట పోగేసి కడతారంట. ఒక ప్రాకారంలాగా 4 కర్రల పాతి, 4 గొడ్డో లేదంటే తాడో కడతారంట, ఈ గొర్రెలు బయటికి వెళ్ళిపోకుండా ఉండటానికి. అది ఎటువంటి ప్రాంతంలో కడతారంటే నీరు అందుబాటులో ఉండేటువంటి ప్రాంతము, పచ్చగా ఉండేటువంటి ప్రాంతము, చల్లగా ఉండేటువంటి ప్రాంతము. మరి అటువంటి ప్రాంతాన్ని వెలుతురు ఉంటుందా చెప్పండి, ఉంటుందా? ఉండదు. అందుకు దావీదు భక్తుడు అన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరాల్సిన పరిస్థితులు వస్తాయ్యా, వచ్చినను కూడా నేనేం చేయను, భయపడను. దేవునికి స్తోత్రం కలుగును. నేను అడుగుతాను, అప్పుడప్పుడు ఆ గొర్రెల కాపురులతో మాట్లాడినప్పుడు, గొర్రెలు మేపుకునే వాళ్ళతో, ఏమన్నా మీరు ఇలా కట్టేస్తారు కదా, బహుశా వెళ్ళి అలా కట్టినప్పుడు పావులు ఏవి రావండి అని అంటారు. ఏంటి పావులు? ఒక అతను నన్ను చూసి నవ్వి, పావులేం కర్మయ్యా, పులులు వస్తాయి, ఒకసారి ఏమొస్తాయి, నక్కలు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, అడవిలో మృగ జంతువులన్నీ కూడా వస్తాయి ఈ గొర్రెలు పట్టుకెళ్ళటానికో మేపటానికో. మా దగ్గర కొన్ని పరికరాలు ఉంటాయి, కొన్ని శబ్దం చేసే శబ్ద తరంగాలు ఉంటాయి. వీటి ద్వారా ఏం చేసుకుంటామంటే మా గొర్రెలను కాసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళంటండి అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలిసి, గొర్రెల కాపర్లు మెలకుగానే ఉంటారంట. ఎలా ఉంటారంటండి? మెలకుగానే ఉంటారంట. మెలకుగా ఉండి వాళ్ళ మందను కాసుకుంటూనే ఉంటారంట. మరి రాత్రంతా మెలకుగా ఉంటే పొద్దునంతా ఏం చేస్తారండి అన్న? పొద్దున్న ఏముందండి, గొర్రెలు ఇడిచిపెట్టేసి పడుకుంటాం చక్కగానే. ఎందుకంటే పగల కదా, అవి మేత వేసినప్పుడు లేకపోతే ఏదైనా చేసినప్పుడు శబ్దాలు చేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తాయి? అప్పుడు మేము వెంటనే లేచి వాటిని ఏం చేసుకుంటాం, కాపాడుకుంటాం. ఇదే కోణంలో ఆలోచిస్తే యేసుప్రభు అదే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? నేను గొర్రెలకు మంచి ద్వారమునై ఉన్నాను. ఏమై ఉన్నాడంటండి? అంటే గాఢాంధకారపు లోయల సమస్యలు గుండా ప్రయాణం చేసిన నీ చుట్టూ కంచె ఆయనే, నిన్ను కాసువాడు కూడా ఆయనే. నన్ను దాటితేనే కానీ ఎక్కడికి వెళ్ళాడంట? గొర్రె దగ్గరికి వెళ్ళలేడు. నేను మంచి ద్వారము గుండినప్పుడు నా ద్వారా తప్ప మరి ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. ఈ గొర్రె ఒకవేళ బుద్ధి తప్పి అజ్ఞానంలో పడిపోయి తప్పిపోయింది అనుకోండి, తిరిగి తన గుంపులోకి రావాలన్నా కానీ ద్వారము గుండా ఎవరున్నారంట? మంచి కాపరు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ద్వారం దగ్గర ఎవరున్నారంట? మంచి కాపరు. మీరు ఎప్పుడన్నా మన ఇటు సైడ్, ఇటు పక్క ఎర్రపాత్రం సైడ్ గట్రా గొర్రెలు ఉంటూ ఉంటారు వంతెన దగ్గర.
అక్కడ ఓ ఊరు ఒకటి ఉంటుంది, దాని పేరు అంటారంటే రాళ్ళగుంట. రాళ్ళగుంట ఏదో అంటారండి, ఎర్రపత్రం నుంచి ఇలాగ రాళ్ళగుంట. రాళ్ళగుంట అంతా కూడా గొర్రెలే ఎక్కువ. వాళ్ళు ఎప్పుడైనా గొర్రెలు మేపుకొచ్చినప్పుడు మీరు గమనించారా? గొర్రెలతో పాటు ఆ మేకలతో పాటు ఒకటో కుక్క అంటూ ఉంటుంది. పెంపుడు కుక్క ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించండి సార్, పెంపుడు కుక్క ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఆ కుక్కని ఎంతలా తరిపిదిస్తారంటే ఈ గొర్రెల కోసం అది కాపలా కాస్తుంది. ఈ గొర్రెల కోసం ఏం చేస్తుంది? కాపలా కాస్తుంది. ఈరోజు ఒక భౌతికమైనటువంటి గొర్రెల కోసమే ఒక కాపరి అంత ప్రయాసపడుతున్నాడు కాబట్టి ఆ కాపరి తన మాటల్లో తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? అలాగ గాఢాంధకారపు లోయల్లోనే ఉన్నప్పుడు ఏ అపాయమునకు నేను భయపడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకోటి మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ గొర్రెల కాపరుల చేతిలో కర్ర ఉంటుంది, చిన్నది ఉంటుందా పైకని. ఒక్కోసారి మీరు రోడ్డు మీద వెళ్ళిపోతూ చూస్తూ ఉంటాం. ఆ గొర్రెలు వెళ్ళిపోతున్నాయి కదని చెప్పి నేను కొంచెం ఎదరికి వెళ్ళిపోయినాకో ఆడ పుసుక్కుమని కర్ర ఎలా అంటాడు. ఆడికి నాకు ఒక మధ్యలో ఒక 5 అడుగులు తేడా ఉన్నా కానీ కర్ర 7 అడుగులు 8 అడుగులు ఉంటుంది పొడుగు. ఎందుకని? ఆ చివరున్న గొర్రెను కూడా లైన్లో పెట్టడానికి. ఏదన్నా అంత దూరంలో ఉన్న గొర్రెను ఇతను గమ్ముని వెళ్ళలేకపోయినా కర్ర ఇచ్చుకొని ఏం చేయగలడు? ఏ యొక్క మృగం వచ్చినా సరే దాన్ని కొట్టడానికి ఆ కర్రను వాడుతూ ఉంటారు. దాన్ని దొడ్డి కర్ర అంటారు. దొడ్డి కర్ర ఇప్పుడు వీళ్ళ దగ్గర మామూలు కర్రలు ఉంటాయి లేండి, వీళ్ళ దగ్గర కొట్టడానికి. దొడ్డి కర్ర దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? ఒక్కోసారి గొర్రెలుగా మనం లేదంటే విశ్వాసులుగా మనం పక్కపోతూ ఉంటాం. ఏం చేస్తాం? ఇప్పుడు ఈ దొడ్డి కర్ర ఏం చేస్తుందంటే కర్ర అనుకోండి ఇలా కొట్టే తగులుతుంది, ఈపు మీద తగులుతా. మరి దొడ్డి కర్ర ఏలా ఉపయోగపడుతుందో తెలుసా? దాన్ని జాయిగా మెడకేస్తాడు, మన దృష్టిని ఇలా గుంపులోకి మళ్ళిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏం చేస్తాడని జాయిగాని మెడకేస్తాడు, హాని చేయదు, మనకు దెబ్బ పడదు. మన దృష్టి ఎక్కడికి మళ్ళిస్తాడు దేవుడు? తిరిగి గుంపులోకి మళ్ళిస్తాడు. అందుకు గడాంధకారపు లోయలలో చీకటిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు కాపరిగా ఉన్నప్పుడు ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన దొడ్డి కర్రయు ఆయన దండమును మనల్ని ఏం చేస్తుందంట? ఆదరించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. నా గొర్రెలు ఏమి వింటాయి? నా స్వరము వింటాయి. ఈరోజు ప్రతి ఆదివారము కూడా వచ్చినప్పుడు ప్రతి విశ్వాసికి చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని స్వరము వినటానికి సిద్ధపడాలి. ఏం చేయాలండి? దేవుడు స్వరము వినటానికి సిద్ధపడాలి. ఇదివరకు వాక్యం చెప్తూ కూడా జ్ఞాపకం చేశాను. దేవుని సన్నిధికి వచ్చే ముందే నువ్వేం చేయాలా? ప్రభా మంచి పాటలు పాడాలి నాయన అని సిద్ధపడాలి. దేవుని సన్నిధికి వచ్చే ముందే అయ్యా మంచిగా నేను చప్పట్లు కొట్టి వాయిద్యాలు వాయించాలి అని సిద్ధపడాలి. అయ్యా నీ సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆత్మచేత నింపబడాలి అని సిద్ధపడాలి. మంచి వర్తమానం మాతో మాట్లాడు అని సిద్ధపడాలి. అయ్యా ఆత్మారాధనలో శక్తిని పొందుకునేటువంటి భాగ్యం నాకు దయచేయని సిద్ధపడాలి. అయ్యా ఇదిగో నీ సన్నిధికి మంచి కానుకని నేను తీసుకుని వెళ్ళాలి అని సిద్ధపడాలి. ఇంత సిద్ధపాటు అవసరం. మన సిద్ధపాటు ఏంటో తెలుసా? తలస్నానం చేసుకున్నావా, మంచి బట్టలు వేసుకున్నావా, వచ్చేసామా. వచ్చేసిన తర్వాత ఇంకెలా పోయినా పర్లేదండి. మనం దేహాలు ఇక్కడ ఉంటాయి కానీ మన ఆత్మలు ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండటానికి వీలు లేదు. దేవుడు లేఖనం సెలవిస్తుంది, ఆయన గొర్రెలైతేనంటండి ఆయన స్వరము వింటాయి. ఎక్కడున్నా కానీ దేవుని స్వరము వినటానికి నువ్వు ఆశపడే విధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వరము వినలేనటువంటి గొర్రెలా ఉంటే చాలా ప్రమాదాలు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. స్వరము వినలేనటువంటి గొర్రెలా ఉంటే చాలా ప్రమాదం వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను కొంచెం. ఇదే అడవి ప్రాంతాల్లో గొర్రెల్ని మేపుకెళ్తారని చెప్పాను కదా, కొండల్లోకి. ఒక్క కాపరి ఒక గొర్రెల మంద మాత్రం వెళ్ళండి. ఒక 4-5, 10 మంది కాపర్లు వాళ్ళకు ఉన్నటువంటి మందలు
కలిసి ఏం చేస్తారు, ఈ కొండల్లోకి తీసుకువెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఇట్లన్నిటికి ఒకే గుంపు అస్సలు ఉంచరు, గుర్తుపెట్టుకోండి. ఈ కాపరి తన స్వరముతో గొర్రెను ఎలా కాకేలో అలా కాకేస్తే, నేను ఒక కాపరిని అనుకోండి, నా గొర్రెలన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి. నా పక్కన ఇంకో కాపరి ఉంటే ఆడి గొర్రెలన్నీ ఆడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇంకొక ఆయన ఉంటే ఆయన దగ్గరికి ఆ గొర్రెలన్నీ. ఎందుకని? స్వరము, కాపరి స్వరము వినేటువంటి లక్షణం మనకుంటే మన యొక్క కాపరి దగ్గరికి మనం వెళ్తాం. తప్పిపోయే వేరే కాపరి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు మనకు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. రెండవది ఏంటో చెప్పమంటారా? గొర్రెగా లేదంటే దేవుని విశ్వాసిగా నువ్వు గమనించలో వచ్చే ప్రమాదాన్ని కాపరి హెచ్చరించి చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలో నువ్వు గమనించుకోవాలి. ఆ స్వరము వినకపోయినా ప్రమాదంలో పడేటువంటిది నువ్వే. ప్రమాదంలో పడేటువంటిది నువ్వే. గొర్రెలు ఎప్పుడునంటండి, ఆయన గొర్రెలంట ఆయన స్వరాన్ని వింటాయి. ఆయనకు శిష్యులుగా చేయబడ్డాం, ఆయనకు విశ్వాసులుగా ఉంచబడ్డాం, ఆయన ప్రధాన యాజకుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన వచ్చేసరికి ఆయన స్వరం ఏంటో తెలుసుకునే వారిగా మనం ఉండాలి. ఆయన వచ్చేసరికి ఎలా ఉండాలండి? ఆయన స్వరం ఏంటో తెలుసుకునే వారిగా ఉండాలి. ఓ రోజు అంట యేసుప్రభు వారు అన్నారంట ఒక అవుతుంది. ఈ కథ చాలాసార్లు వినే ఉంటారు మీరు. ఎప్పటి నుంచో ఒక ఆవిడ బతిమాలుతూ ఉన్నాడు దేవుణ్ణి, నువ్వు మా ఇంటికి రావు, నువ్వు వస్తేనేమో నీకు మంచి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు వస్తావా రావు అని పట్టు కూర్చుందంట. ఎంత ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి రేపు వస్తానులేమో అన్నాడంట. ఆయన ఏమన్నాడండి? వస్తానులే అన్నాడంట. అన్నాడని చెప్పి మొత్తం లోకంలో ఎక్కడా లేనటువంటి వంటలన్నీ కూడా చేసేసింది ఇవిడి. ప్రపంచంలో కూడా ఎక్కడా లేని వంటలన్నీ ఏం చేసిందండి ఇవిడి? చేసేసిందండి. ఇల్లంతా పరిచేసింది వంటలతోటి. ఇల్లు ఖాళీ లేదు. ఎవరికి ఇవన్నీ? యేసుప్రభుకే. ఎవరికి ఇవన్నీ? యేసుప్రభుకే చేసేసింది. ఇంచుమించు 12 ఆ సమయం అవుతుందంట. అమ్మగారు కొంచెం అన్నం ఉంటే నేనే వచ్చిందంట ఒక ఆవిడ. వెళ్ళు మంచి టైంకి వచ్చావు నువ్వు, వెళ్ళిరా సాయంత్రం ఏమైనా ఉంటే వేస్తానులే అన్నదంట. వెళ్ళిపోయింది పాప ఆవిడ. కాసేపటికి కుంటోడు వచ్చాడంట. అమ్మ కాళ్ళు లేనోడిని, కష్టపడలేనోడిని ఏదైనా నుంచి కొంచెం ధర్మం చేతిలో ఈ చెప్పులో పాడేయమ్మా అన్నారంట. పని పాట లేదు, ఎలా పని లేదు, కరెక్ట్గా తినే టైంకి వస్తారు మీరు అన్నదంట. ఆడుకుంటుకుంటూ వెళ్ళిపోయాడంట. కాసేపటికి గుడ్డోడు వచ్చాడంట. గుడ్డోడు వచ్చి, అమ్మ దేవుడు నేను చల్లగా దీవిస్తాడు, నాకు కళ్ళు లేవు, వండుకోవడం రాదు, ఏదన్నా 4 గంటలు వండుకుంటే ఎంతో కొంత పిసరంతా ఆడేయమ్మా అన్నాడంట. వెళ్ళు, ఇన్ని వంటలు ఉన్నా కానీ నీకు ఇవ్వటానికి లేదు, మంచి వాసన వస్తుందమ్మా, కొంచెం ఏదో ఒకటి చిన్నది ఆడేయమ్మా అంటే, అవి లేదు యేసుప్రభు వస్తాడన్నాడని చెప్పు వండేని అని చెప్పి పంపేసిందంట. గుడ్డోడు కూడా వెళ్ళిపోయాడంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంత్రం మోకరేసి యేసయ్య కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు ఇంత మోసం చేస్తావా? నీకోసం లేనట్టు వంట లేదు అక్కడ. ప్రతి వంట కూడా నేను ఏం చేశాను? ప్రతి స్వీట్ చేశాను, ప్రతి హాటు చేశాను, బిర్యానీలో అన్ని రకాలు చేశాను, ప్రతి నాన్ వెజ్ వండాను నీకోసం. ఇన్ని చేసినా కానీ కనీసం నువ్వు రాలేకపోయావన్న బాధ నాలో ఎక్కువైపోయిందయ్యా అంటే, అప్పుడు ఆయన అన్నాడంట ప్రార్థనలో, తల్లే 3 సార్లు వచ్చాను నీ దగ్గరికి. ఎన్నిసార్లు వచ్చాను? 3 సార్లు కూడా పొమ్మన్నావు కదా, 3 సార్లు కూడా తినే టైంకి వస్తామని తిట్టుకున్నావు కదా, ఇసుక్కున్నావు కదా అనగానే ఇప్పుడు కళ్ళంట కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఇప్పుడు కళ్ళంట ఏమైపోతున్నాయి? మళ్ళీ అటువంటి వాళ్ళు వస్తారేమో చూస్తుందంట. దేవుడు అప్పుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో, నీ కంటికి కనిపించినటువంటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు కదా, కనిపించలేనటువంటి దేవుని నువ్వు ఎలా ప్రేమించగలం మనం? ఈరోజు గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి జీవితాలుగా మనం జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి బ్రతుకులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం.
ఆయన స్వరము వినేటువంటి గొర్రె అయితే ఖచ్చితముగా ప్రతి సహోదరుని కూడా ప్రేమించేటువంటి గొర్రెగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నాకేం సిద్ధపరుస్తావు? భోజనము సిద్ధపరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎప్పుడైతే కృంగిపోయామో, నలిగిపోయామో, అవమానపడ్డామో, రేపు ఒకానొక దినమున ఏం చేస్తాడంటే అదే శత్రువు ఎదుట మంచి భోజనం ఏర్పాటు చేసి మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు భోజనానికి పిలుస్తారు. భోజనానికి ఏం చేస్తారు? పిలుస్తారు. అతిథిగా పిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా పిలుస్తారండి? ఒకప్పుడు మన జీవితాలు అలాగే ఉండొచ్చు, కానీ దేవుడు మన జీవితాలను ఎప్పుడు అలా ఉంచడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎప్పుడు మన జీవితాలను అలాగా ఉంచడు. ఈరోజు ఎంతో కష్టపడుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, కొంత అనుభవాన్ని నీకు ఇచ్చి ఆ అనుభవంలో నుంచి రేపు అనేక మందికి దేవుడు నిన్ను ఎలా ఉంచుతాడంటే పోషించేవారుగా నియమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరినీ పోషించడం కన్నా గొప్ప భాగ్యం ఇంకేది లేదండి ఈ లోకంలో. అన్ని దానాల కన్నా ఏంటంటండి అన్నదానం గొప్పది. దేవుడు కూడా అదే చెప్పాడు యేసుప్రభువు వారు. నా పేరట గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ దాని ప్రతిఫలం నువ్వు ఎక్కడ చూస్తావు? పరలోకంలో చూస్తావు. ఎవడన్నా లేని స్థితిలో మీకు కనిపించారో చెప్తున్నాను, వెంటనే తగిన సహాయాలు వాళ్ళకి చేయటానికి ఇష్టపడండి. వెంటనే తగిన సహాయం చేయటానికి ఇష్టపడండి. నకిలీగా అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. ఏమో వాళ్ళ పరిస్థితి ఏంటో అడుక్కోవటానికి వేరే విషయం. కానీ నీ దగ్గర ఉండి నువ్వు కడుపు నింపుకొని నీ పక్కన ఒకడు అడుక్కునేవాడు ఉన్నాడంటే అది నీకు బాధ కాదా? అది మనకి వేదన కాదా? అది మనకి క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమను ఆపేసుకుంటున్నాం కదా. ఈరోజు నేను చెప్తున్నాను, బైబిల్ గ్రంథం చెప్తుంది, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరైతే పేదలకు పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటారో వాళ్ళెంతో ధన్యత కలిగిన వారు. లేని వారికి ఇవ్వటం నేర్చుకోండి. దేవుడు మనల్ని అలాగే ఆశీర్వదిస్తాడు. గర్వపడాలి, ప్రభువా నాకు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చావు. శుక్రవారం వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ ఏ సంఘం కోసం? మాసిదోనియా సంఘం కోసం జ్ఞాపకం చేసుకున్నాం. వారు పేదవాళ్ళమైన దాతృత్వంలో బహు కృప పొందిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పేదవాళ్ళైన వారంట దాతృత్వంలో ఎలా ఉన్నారంట? వాళ్ళు పేదలకు ఇచ్చే దగ్గర మంచి దాతృత్వం కలిగిన వారుగా ఉన్నారు. ప్రియమ దేవుని బిడ్డలారా, ఇంకొక విధానంలో మీకు అర్థం అవడానికి చెప్తాను. నెలంతట్లో కనీసం ఒక్క పేదోడికి మనం ఏదో సాయం చేయకుండా ఉంటామా చెప్పండి? రూపాయి చొప్పున 10 రూపాయలు చొప్పున చేస్తామా చేయమా? ఏదో ఒకటి చేస్తాం కదా. నేను అంటున్నాను, ఆఫ్టర్ ఆ 10 రూపాయి నెలకు ఒక్క పేదవాడికి నువ్వు సహాయం చేస్తుంటే 30 దినాలు 3 పూటలు నిన్ను నీ పిల్లల్ని ఏ మాత్రము కూడా ఆకలి లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా మనకు కుదిరినప్పుడల్లా సహాయం చేస్తాం. ఇంకా మనకు కుదిరినప్పుడల్లాగా మనం అనేక మందికి భోజనం పెడితే మనం ఎంత ఆశీర్వదించబడతాం చెప్పండి, ఎంత దీవించబడతాం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 సంవత్సరాల క్రితం మన సంఘంలో ఒక అతను వాళ్ళ పిల్లల పుట్టినరోజుకి కూటం పెట్టుకునేవాడు. కరోనా వచ్చింది కదా, అప్పుడు పెట్టుకోనక అవ్వలేదు. అయితే నేను అన్నాను, అనియా ఈ సమయంలో చాలామంది ఇబ్బందిగా ఉంటారు కదా, ఆ కూటం పెట్టుకుని వాళ్ళకి ఇస్తే కనీసం 4 పొట్ట నింపబడుతుంది కదా. అదే సమయంలో తన అన్నాడు, మీ పరిస్థితి ఏమైనా బాగుందండి, చర్చలు లేక మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అన్న. ఏదో ఒక దేవుడి దేవల్ల ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఏది కూడా లోటు లేదు, కానీ లోటు ఉన్న వాళ్ళు ఉంటారు అన్న.
అప్పటి నుంచి తన పిల్ల పుట్టినరోజుకి ఏదో ఒక అనాథాశ్రమంకి భోజనం పెట్టడం మొదలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళ పిల్లలు తన దగ్గర లేరు, అంత బట్టల ఖర్చు అయినా, అంత వాళ్ళకి హంగామా ఖర్చు అయినా కానీ తను ఏదో ఒక అనాథాశ్రమంకి ఏం చేస్తున్నాడు, పెట్టాడు. 2-3 సంవత్సరాలు పెట్టాడు, ఈ సంవత్సరం పెట్టలేదు. కలిగినంతట్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, అంత పెడితేనే ఏ పూట దేవుడు నిన్ను ఎక్కడ కూడా ఏముంచలేదు, పస్తుంచలేదు. గుర్తుపెట్టుకో. దేవుడు లేఖనం చెప్తుంది, మనల్ని అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమంటాడంటే, నా శత్రువులు ఎదుట నాకేం చేస్తున్నావు, నూనెతో నా తల ఏంటి ఉన్నావు. దావీదు అనుభవంలో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? శత్రువు అయినటువంటి గొలియాతును గెలచగలిగేటువంటి కృప నాకు ఇచ్చావు ప్రభా. గొలియాతును గెలవగలిగేటువంటి కృప నాకు ఇచ్చావు. గొలియాతును ఓడించేటువంటి శక్తి నాకు ఇచ్చావు. నేను ఏ పాట వాడిని, నా దగ్గర ఉన్నది ఏంటి, ఒడుసులో ఒకటే. అది గురి చూసి కొట్టడం తప్ప వేరేమొచ్చు నాకు, వేరేమీ కూడా రాదు. రెండవది తను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నూనెతో నా తల అభిషేకించావు నన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అభిషేకించబడ్డానంటే, రాజుగా నియమించబడ్డానంటే కారణము నేను కాదు, నా కాపరిగా నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కాపరిగా దేవుడు ఉంటే మనం ఏం చేయబడతామండి? అభిషేకించబడతాం. మనం ఏం చేయబడతాం చెప్పండి? అభిషేకించబడతాం. నాకు ఇంటి నిండి పొర్లుతూ ఉంది, ఏ లోటు కూడా నాకు లేదు. రాజ్యంలో రాజుగా ఉన్నాను కాబట్టి బంగారానికి లోటు లేదు, ధనానికి లోటు లేదు, తిండికి లోటు లేదు, వస్త్ర వైడూర్యాలకి లోటు లేదు. గిన్నెగా, పాత్రగా నా గిన్నె ఏమవుతుందంటే నిండి పొర్లుతూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా అని చివరిగా తినంటూ ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా? ఇట్టి ఆశీర్వాదాలు ఉన్నాయి కదా నాకు, ఇట్టి దీవెనలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కడ బ్రతకాలి మనం చెప్పండి? నేను బ్రతుకు దినములన్నీ ఏముంటాయంట? అందుకు ఇప్పుడు ఎక్కడ బ్రతకాలంటున్నాడు? చిరకాలము యెహోవా మందిరములోనే నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎంత కృపిస్తేనండి, ఈరోజు చాలామంది బుద్ధిహీనులు దేవుని మందిరాలు విడిచిపెట్టి బ్రతుకుతున్నారంటే వారు ఏమాత్రం దేవుని కృపను అర్థం చేసుకున్నట్లు, వారు ఏమాత్రము దేవుని కృపను వారి యొక్క దృష్టిలో పెట్టుకున్నట్లు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలు, భక్తుడు అంటూ ఉన్నాడు, ఇంత కృప ఇచ్చావు కదయ్యా, చిరకాలము కూడా నీ కృపను నాకు ఏంచావు, తోడుగానే ఉంచావు. నేను ఎందుకు పనికిరాను, నన్ను ఏం చేసావంటే గొర్రెలు మేపుకో నాకు ఇచ్చావు. సంగీతం కూడా వాయించలేనోడిని నిన్ను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావు. కనీసం చిన్నవాడిని అందరి దృష్టిలో కూడా బలహీనుడినే, కానీ నీ బలమునిచ్చి శత్రువులు సహితము వారి యొక్క నోటి నుంచి నా యొక్క రాజ్యాన్ని కాపాడుకుని, నా ప్రజలను కాపాడుకునే కృపనిచ్చావు. ఇవన్నీ చూసిన తర్వాత నీ యొక్క అభిషేకం నా మీద ఉంది కాబట్టి నీ చిత్త ప్రణాళికను బట్టి గెలిచి రాజవ్వగలిగాను. ఎంత పాపం చేసినా కానీ ప్రాయశ్చిత్తపడితే మళ్ళా నీ కృపను చూపించావు, నీ కరుణ చూపించావు. పోయిన కుమారుని నాకు ఇచ్చావు, పోయిన రాజ్యాన్ని తిరిగి నాకు ఇచ్చావు. ఎన్నోసార్లు ఎడారి గుండా అరణ్యములో పరిగెట్టాను. అనేక మంది తరుముతూ వస్తున్నప్పుడు, నా మామ తరుముతున్నప్పుడు, నా కొడుకు అబ్షాలోము తరుముతున్నప్పుడు నిన్ను తప్పించుకుంటూనే ఉన్నాను. వీటి సమస్యలన్నిటిలో కూడా నీ కృపను నాకు ఏం చేసావు, తోడుగానే ఉంచావు. ఇంకా నాకు జీవితానికి రాజుగా ఉండటం కన్నా నీ సన్నిధిలో ఉండటమే భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించుకోండి, దేవుని సన్నిధిలో ఇదే భక్తుడు రాస్తూ అంటున్నాడు, ఒక్క దినము కడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. తను దేవునితో నాకు పరిస్థితుల్లో తనకి ఇబ్బంది కలిగి ఒక గుహలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. శత్రువులు వస్తున్నాడంట, సౌలు పంపిస్తూ ఉన్నాడంట. 5గురిని పంపించాడు. 5గురు కూడా దావీదుతో ప్రార్థన చేయడం మొదలెట్టారు. 10 మందిని పంపించాడు. 10 మంది ప్రార్థన, ఎంతమందిని పంపిస్తే అంతమంది కూడా ఏం చేయడం మొదలెట్టారు, ప్రార్థన చేయడం మొదలెట్టారు. అంటే దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే చెప్తున్నాను, నీతో అనేకులు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు, నిన్ను కష్టపెట్టాలనుకున్న వాళ్ళు, నిన్ను నిందించాలనుకున్న వాళ్ళు, వారితో సహితము దేవుడు మోకాలే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ప్రతి మోకాలు ఆయన ముందు వంగునుగాక, ప్రతి నోరు ప్రతి నాలుక ఆయనే దేవుడని ఒప్పుకొందురు. ఇందులో ఏ సంశయము కూడా లేదు. అందుకే ప్రారంభంలో అన్నాను, గొర్రెలుగా మనల్ని పిలిచిన ప్రతి నోరు కూడా ప్రభువా నేను ఒక గొర్రెని నాయన ఒప్పుకునే దినం రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చాలా అనుభవంలో నుంచి, తన యొక్క జీవిత శైలిలో నుంచి ఈ కీర్తన ఏం చేస్తున్నాడంటే మనకిస్తూ ఉన్నాడు. చాలా అవలీలగా మనం చదువుకుంటూ మనం ఆలోచిస్తూనే ఉన్నాం. ఈ కీర్తనకి యోహాను రాసినటువంటి సువార్తకి ఎన్నో సంబంధాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దావీదు తను ఒక కాపరిగా, భౌతికమైన కాపరిగా తన గొర్రెల మందను కాపుకున్న రీతిని బట్టి రాస్తూ ఉంటే, దేవాది దేవుడు ఆత్మీయ సంగమునైనటువంటి మనకు కాపరిగా ఉంటాడంటున్నాడు. మన సంఘానికి ఆయన కంచవలే ద్వారముగా ఉంటాడన్నటువంటి దేవుడు ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఆయన స్వరము వినేవారిగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మందిరంలో నివసించడం అంటే ఏంటో తెలుసా? ఆయన స్వరము వినేవారిగా మనం ఉండాలి. ఆయన మందిరంలో నివసించడం అంటే ఏంటండి? ఆయన స్వరము వినేవారిగా ఉండాలి. దేవుని మందిరానికి రావటానికి ఓపిక దేవుడే ఇస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళాలన్న ఆశ నీకుంటే మందిరానికి వచ్చే ఓపిక దేవుడు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఇప్పుడు వస్తున్నామో కొత్తగా ఏమైనా ఓపిక లేదంటానికే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిన అనుబంధం మందిరానికి మనకేనా, దేవుని సన్నిధికి మనకేనా? ఈరోజు గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన జీవితంలో మంచి కాపరిగా ఉంటే పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగిస్తాడు నీకు. నీ జీవితంలో ఎక్కడ నువ్వు కృంగిపోతున్నావు, ఎక్కడ బలహీనమైపోతున్నావో, ఎటువంటి అరణ్యములు గుండా నువ్వు ప్రవేశిస్తూ ఉన్నావో, ఎటువంటి చీకటి మార్గాలు గుండా నువ్వు నడుస్తూ ఉన్నావో తెలియదు, కానీ దేవుడు ఆ మార్గములన్నీ నీ కొరకు సరళము చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యము, ఆయన ద్వారా మాత్రమే ఆయన మందిరములో అడుగుపెట్టే అర్హత, యోగ్యత లేని మనకు మందిరములో ఉండే భాగ్యం ఇచ్చాడండి దేవుడు. ఈరోజు బయట అనేక మంది వాళ్ళ దృష్టిలో ఏంటంటే వెళ్ళాలేటి అన్న లెక్కలేని తనమే, నమ్ముకోలేటి ఆయన్ని అన్న లెక్కలేని తనం అవ్వచ్చు. ఈరోజు యోగ్యత మనకు కలిగి ఉన్నాం, వారికి ఇంకా యోగ్యత లేదు. వారికి ఇంకా ఏం లేదండి, అయోగ్యత లేదు. కానీ మనం యోగ్యత పొందుకున్నామని మనం అలా ఉండటానికి వీల్లేదు. ప్రభు వారికి కూడా ఆ యోగ్యత నువ్వు దయచేయాలి. వారికి కూడా ఏం చేయాలి? యోగ్యతను నువ్వు ఇవ్వాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో దేనికి కూడా మనం ఏం చేయగలుగుతున్నాం? లేదు అనటానికి మాట మన నోటంట దేవుడు రానివ్వట్లేదు. మనం కష్టం నోరు తెరిచి చెప్పుకోగానే ఏదో ఒక ద్వారా దేవుడు సహాయాన్ని మనకి ఏం చేస్తున్నాడు? సమకూరుస్తూనే ఉన్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. ధైర్యము కలిగి, బలము కలిగి, శక్తి కలిగి ఆయనలో మరింత ముందుకు వెళ్ళటానికి మనం ఏం చేయబడాలంటే మంచి గొర్రెలుగా, ఆయన స్వరము వినేటువంటి గొర్రెలుగా మనము తీర్చిదిద్దబడాలి. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం, లేచి నిలబడడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా నేను అనేక సార్లు నన్ను నీ స్వరము వినలేనటువంటి గొర్రెగా ఉన్నానేమో అయ్యా, అలా నేను ఉండటానికి నువ్వు ఇష్టపడట్లేదు. నీ స్వరము విని నీ జీవితాన్ని నిన్ను పోలి నడుచుకునేటువంటి అనేక గొర్రెలకు మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయి. అనేక మందికి నాయన మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయి. భయము లేకుండా జీవించే కృప నాకు దయచేయి అయ్యా. నీ సన్నిధిలో నీ యందు విశ్వాసం ఉంచే కృప దయచేయి ప్రభా. భయపడకుండా ఉండేటువంటి కృప నాకు దయచేయి అని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు అట్టి కృపా కాపుదల మనకు అందిస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను. నా పక్షంగా యేసయ్యుండగా నా నావా
ములగదుగా నా పక్షంగా యేసై ఉండగా నా పరిచర్య ఆగదుగా కలవరపడను దరి చేరతాను కలవరపడను దరి చేరతాను నీతియందు నిలచెదను బాధ పెట్టువారు నాకు దూరమవుతారు నీతియందు నిలచెదను బాధ పెట్టువారు నాకు దూరమవుతారు భీతి నాకు రానే రాదు భయం లేక బ్రతికెదను భీతి నాకు భయం లేక బ్రతికెదను కలవరపడను దరి చేరతాను కలవరపడను దరి చేరతాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు, మా కాపరిగా ఉన్న దేవానికి వందనాలు. దావీదు అనుభవం నుంచి రాయబడినటువంటి కీర్తన మేము జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, దావీదు జీవితం ఒకప్పుడు ప్రజలందరి దృష్టిలో బలహీనమైన జీవితమే నాయన. పాపము చేసి నీ పశ్చాత్తాపపడిన జీవితమే నాయన. దావీదు జీవితము బలములైనటువంటి జీవితమే. కానీ ఈరోజు దావీదుని బైబిల్ గ్రంథంలో ఒక రాజుగాను నాయన ప్రభు అనేకమైనటువంటి ఆత్మీయ సంకీర్తనలు రాసేటువంటి వ్యక్తిగాను, ఆత్మీయుడుగాను, గొప్ప ప్రాయశ్చిత్తము నీ కృపను పొందుకునే వ్యక్తిగాను బైబిల్ గ్రంథంలో చూపిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు నాయన. ఈరోజు అదే కోణములో మా కాపరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, నువ్వు మాకు మంచి కాపరివి, మా కోసం మేము చేసిన అపరాధాల కోసం ప్రాణం పెట్టినటువంటి కాపరివి. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం నాయన. నీకు వందనాలు నాయన. మా అపరాధములు క్షమించండి, మేము చేసిన పాపములు క్షమించండి అయ్యా. మా కాపరిగా ఉంటూ ఏ యొక్క నాయన ప్రభా దుష్ట శక్తులు, దురాత్మలు, మృగాలు మాకు చేరకుండా మా చుట్టూ మీరే కంచిగా ఉండమని అడుగుచూ ఉన్నాం. ఆత్మీయతలు ఎదిగే కృప దయచేయండి, నీకు ఆజ్ఞలు ఉంచండి నాయన. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ వాక్యాన్ని బట్టి నడుచుకునే దృష్టిని మీరు దయచేయమని శ్రీ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాట పాడుకుందాం, కానుకల సమర్పణ పాట. హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను